జాతీయ జెండాకు సెల్యూట్ చెయ్యని కలెక్టర్ గారు ఒకటి. అదే సందర్భంలో నేను జెండా ఎగరేయను అంటున్నటువంటి కమిషనర్. ఇక్కడ స్వాతంత్ర దినాన మధ్యాహ్నం 12 గంటల వరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేయలేదు. కారణం ఏంటో తెలియదు. కానీ దేశ ఐక్యతకు చేరమైన జాతీయ జెండాను ఎగరేసేందుకు కమిషనర్ ఖాజా మొహియుద్దీన్ నిరాకరించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించలేనని తేల్చి చెప్పారు. 12 గంటలైనా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం జెండా ఎగరవేయకపోవడంతో గ్రామస్తులు కమిషనర్ నిలదీశారు. దాంతో కమిషనర్ ఖాజా మొహియుద్దీన్కి గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖాజా మొహియుద్దీన్ వ్యవహారం కార్యాలయ ఉద్యోగులు గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు స్పందించి జాతీయ జెండాను అవమానించి పతాకాన్ని ఎగరవేయని ఖాజా మొహియుద్దీన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తే ఇంతవరకే యాక్షన్ తీసుకోలేదు. జాతీయ జెండా ఎగరేయను అనేటటువంటి వాడు అసలు ఉద్యోగానికి ఎందుకు పనికొస్తాడు? ఈ దేశానికి సంబంధించినటువంటి దాంట్లో పనిచేయను అనేటటువంటి వాడు ఎందుకు అవసరం అసలు? ఇది కలెక్టర్ వచ్చేటప్పటికి జాతీయ జెండాకి సెల్యూట్ చేయని కలెక్టర్ అన్నటువంటి ఇంతకుముందు కూడా వచ్చింది. ఇది నిర్మల్లో వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఎగరవేసి గీతాలాపనలతో పాటు సెల్యూట్ చేయాల్సిన జిల్లా కలెక్టర్ చేయకపోవడంతో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ మరో వివాదాలను చిక్కున్నారు. తాజాగా జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో సెల్యూట్ చేయకపోవడంతో ఆ వీడియోలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తరచూ ఏదో ఒక వివాదంతో హైలైట్ అయ్యే నిర్మల్ జిల్లా కలెక్టర్ తాజాగా మరో వివాదాలు చిక్కున్నారు అన్నటువంటి వార్తని పత్రికలు రాసినాయి. మరి ఈ రెండింటి మీద ప్రభుత్వం నుంచి ఏ చర్య కనిపించటంలా.